మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. మే నెల విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వృత్తిపరంగా, ఆరోగ్యరీత్యా, ధనపరంగా ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుంది వీళ్ళకి? వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి కుంభరాశి వారికి అందరికీ కూడా ఈ మే నెల 2026 సంవత్సరంలో వీరందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. గురుడు పంచమ స్థితిగతుడై వీరికి అందరికీ కూడా అనేకమైనటువంటి సంపదల్ని కలిగిస్తాడు. ఏ పనైనా సరే అవడం లేదు అండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా పనులు బ్రహ్మాండంగా చకచక అయిపోవడం అనేటటువంటిది మీకు విస్మయాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన సందేహాత్మ వినశ్యతి అనే విధంగా మీకు అధికమైనటువంటి సందేహాలు వస్తాయి. ఆ అధికమైనటువంటి సందేహాల వల్ల ఏ పని చేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరు చెప్పింది వినాలి అనేటటువంటి మర్చిపోయి మీరంతా కూడా కన్ఫ్యూజన్లో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి కన్ఫ్యూజన్లన్నింటినీ కూడా పోగొట్టేది ఎవరండి అంటే జ్ఞానము. ఆ జ్ఞానం ఇచ్చేది ఎవరు అంటే గురువు. అందువలన మనకి గురుడే మంచిగా ఉన్నాడు కాబట్టి మంచివాళ్ళు మీరు కోరుకోకపోయినా కూడా మీరు వాళ్ళందరూ కూడా మీకందరికీ వాళ్ళు తటస్థపడము, వాళ్ళు చక్కగా చెప్పడము అనేటటువంటిది జరుగుతుంది. లేకపోతే ఈ యొక్క ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శని వక్రించి కుజబుధ గ్రహాలు వీళ్ళకి అనేకమైనటువంటి ఆదాయాలను ఇస్తుంది. మాటలు కూడా కుంభరాశి వారు మరి ఒకటంటే ఒకటి అవతల వాళ్ళకి అర్థం అవ్వడము, వాళ్ళు కొంచెం అపార్థం చేసుకోవడము, వీళ్ళు ఉద్రేకపూరితంగా ఉండడము, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అర్ధాష్టమంలో ఉన్నటువంటి రవి శుక్ర గ్రహాల ప్రభావం వలన ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలన్నీ కూడా కొంచెం లేట్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. అయితే ఈ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవడము, అలాగే స్త్రీల నుంచి అధికమైనటువంటి లాభాలు, ఈ సుఖ సౌఖ్యాలు వీళ్ళకందరికీ కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అత్తగారు కూడా వీళ్ళని చక్కగా చూసుకోవడము, అత్తగారితో కూడా అనుబంధము సభ్యంగా పెట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా బయట వాళ్ళు అప్పులు ఇవ్వాలి, అటువంటి వాళ్ళు తిరిగి వీళ్ళకి ఇవ్వడం లేదు. వీళ్ళు కంగారు పడుతున్నారు, వీళ్ళ భార్యలు వీళ్ళని తిడుతున్నారు, ఏమిట్రా బాబు వాళ్ళు ఎప్పుడు ఇస్తాడు డబ్బులు అని. పాపం వీళ్ళేదో వ్యాపారంలో పెట్టారు పెట్టుబడి, అవి రావాలి. ఈ రకంగా మదన అనేటటువంటిది ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా గుండె దడదడదడ కొట్టుకుంటూ ఉంటుంది. ఏదో రకంగా మేనేజ్ చేస్తున్నాం, ఖర్చులన్నీ కూడా అధికంగా ఉన్నాయి ఇండ్లలో, మరి ఏ విధంగా నేను మేనేజ్ చేయగలుగుతాను అనేటటువంటి భయము ఒక పక్కకు ఉన్నప్పటికీ కూడా ఆ భయాన్ని వీళ్ళు పట్టించుకోకుండా, మైండ్లో పెట్టుకోకుండా ఈ కుంభరాశి వాళ్ళు ధైర్యంగా సాహసంతో వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుందంటారు ఈ రాశి? ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగాల్లో జరిగేటటువంటి అవకాశాలు చాలా వస్తాయి. అయితే వీళ్ళ అవకాశాలను వదులుకొని వీళ్ళు మేము చేస్తున్నటువంటి ఉద్యోగంలో మేము స్టాండర్డ్గా ఉండాలి అనేటటువంటి ధోరణితో వీళ్ళు ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. ఇక వ్యాపారస్తులు, చిన్న చితగా వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అన్ని రకాల వ్యాపారాలు కూడా పుంజుకుంటాయి. ఇంటీరియర్ డెకరేషన్, కార్పెంటర్స్, తాపీ మేస్త్రులు, ఇలా అన్ని రకాల బ్రాందీ షాపులు, మిల్క్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చేస్తున్నటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. బట్టల వ్యాపారాలు, ఆ తర్వాత ఈ యొక్క ఆయిల్ బిజినెస్, ఇలాంటివన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు. ఓవరాల్గా వివాహాల పరంగా, కుటుంబ వ్యవహారాల పరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? వివాహాలు అనేటటువంటివి అందరికీ ఎవరికైతే పెళ్ళిళ్ళు కావడం లేదో అటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ నెలలో వివాహాలు ఖచ్చితంగా అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి.
అలాగే కుటుంబ పరంగా శాంతి అనేటటువంటిది వీళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మరి భార్య తరపు నుంచి ఆరోగ్యం గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచించడము, మదన పడ్డము జరుగుతుంది. వీళ్ళ జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములు కాస్త ఉద్రేకంగా ఉండడము, వీళ్ళని ప్రశ్నించడము, ఇవన్నీ కూడా వీళ్ళకి నచ్చవు. అందువల్ల వీళ్ళ ఆరోగ్య రీత్యా అవతల వాళ్ళకి కనుక బీపీలు ఉన్నట్లయితే వీళ్ళే సర్దుకొని వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల వీళ్ళ ఇళ్ళ దగ్గర ఏ విధంగా ఉంటుందంటే, వీళ్ళ ఇంట్లో అద్దుకున్నటువంటి వాళ్ళు తాగేసి కుట్టుకోవడము, గేట్లు దూకేసి మరి ఫైటింగ్లు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. వీళ్ళకి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అందులో ఒకడు తమ్ముడు ఒకడు చాకు పట్టుకొని వచ్చేస్తే వీడు అన్నగారు భయపడిపోతాడు. ఈ విధంగా వీడు ఎక్కడ ఈ గొడవలన్నీ పెద్ద అవుతాయని ఇంటి ఓనర్కి భయం కుంభరాశి వాళ్ళకి. ఈ రకంగా కుంభరాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి గుండె దడదడదడ భయపడుతూ ఉంటారు. ఈ యొక్క భయాన్ని నుంచి వీళ్ళు బయటకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ధనపరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి ప్రస్తుతం? ఆర్థికంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏమైనా వస్తుందంటారా? అప్పులు అనేటటువంటివి చేయాల్సిన పరిస్థితి ఉంది. మోకాళ్ళ నొప్పులు కూడా ఉంటాయి. అలాగే చేసినటువంటి అప్పులు తీర్చే దిశగా వెళ్ళడానికి అంత రాబడి వస్తున్నప్పటికీ కూడా కొన్ని అప్పులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని తీర్చడంలో వీళ్ళ నిమగ్నం అవుతారు. అయితే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అప్పులు వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఇచ్చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ నరఘోష, నరదృష్టి, శత్రువుల నుంచి అధికంగా ఇబ్బంది ఉండటం, ఇలాంటి విశేషాలు ఏమైనా ఉంటాయంటారు వీళ్ళకి? కంపల్సరీ ఉంటాయి. ఏలినాటి కాబట్టి వీళ్ళు ఇస్త్రీ బట్టలు కడతారు. మంచిగా బ్రహ్మాండంగా చుట్టూ అందరికీ కూడా వీళ్ళే పాపం ఖర్చు పెట్టి చేస్తారు. ఇటువంటి వాళ్ళని చూసి కొంతమంది తెలియనటువంటి వాళ్ళ విషపురుగులు వీళ్ళకి మంచి వాళ్ళైనా కూడా వీళ్ళని నరఘోష దృష్టితో చూడడము, వీళ్ళకి నరఘోష తగలడం అనేటటువంటి జరుగుతుంది. అదే చెప్తున్నా, వీళ్ళకి ఎంత రేంజ్ వరకు వీళ్ళకి నరఘోష తగిలింది, ఎంత రేంజ్కి వీళ్ళకి తగలడం లేదా అనేటటువంటిది కేవలం ఈ గోచార రీత్యా మనం చూసేటటువంటి జాతక ప్రభావాల వల్ల సంపూర్ణంగా మనం చెప్పలేం. మనము కంప్లీట్గా వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మనకు కనుక వీళ్ళు ఇచ్చినట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళందరికీ కూడా సూపర్ సక్సెస్ఫుల్గా వీళ్ళని మనం తీర్చిదిద్దడం అనేటటువంటిది జరుగుతుంది. ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది గురుగారు? ఈ యొక్క ఏలినాటి శని కాబట్టి సప్త శనివారాల వ్రతం చేసుకోవాలా, శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆమె యొక్క మంత్ర జపాన్ని కానీ వీళ్ళిళ్ళలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.